ఇక వివరాల్లోకి వెళితే మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో ఎటువంటి వాహనాలకైనా ఇంజిన్ అంతే ముఖ్యమైనది. కామన్గా బైక్స్, కార్, ట్రక్, బస్, లోడర్, అదర్ హెవీ వెహికల్స్ ఏవైనా కొత్తగా కొన్నప్పుడు ఉన్న వెహికల్ పికప్, మైలేజ్ వాడే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. దానికి పలు కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక కారు సుమారు 20,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆ కారు యొక్క పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. బండికి పికప్ తగ్గిపోవడం, మైలేజ్ తగ్గిపోవడం, ఇంజిన్ త్వరగా హీట్ కావడం, ఇంజిన్ మిస్ఫైర్ అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఇంజిన్లో పేరుకుపోయిన కార్బన్స్. ఈ కార్బన్స్ అనేవి సాధారణంగా పెట్రోల్తో నడిచే ఇంజిన్ అయినా లేదా డీజిల్తో నడిచే ఇంజిన్ అయినా ఇందులో కేవలం 70% ఫ్యూయల్ మాత్రమే ఇంజిన్లో బర్న్ అయ్యి మిగతాది వేస్టేజ్ అవుతుంది. ఈ 30% వేస్టేజ్ అయిన ఫ్యూయల్ మొత్తం కార్బన్స్ రూపంలో ఇంజిన్ హెడ్ పైన, వాల్వ్స్ పైన, పిస్టన్ పైన, వాల్వ్స్ లోపల ఈజీఆర్, టర్బోస్లలో గడ్డలు గడ్డలుగా పేరుకుపోతుంది. ఇలా కార్బన్స్ ఇంజిన్ లోపల ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోవడం వల్ల ఇంజిన్ లైఫ్ అనేది పడిపోయి పొల్యూషన్కి దారితీసి ఇంజిన్ సామర్థ్యం తగ్గిపోవడం, ఇంజిన్ మైలేజ్ తగ్గిపోవడం, పికప్ తగ్గిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లంతో మనం సాధారణ మెకానిక్ వద్దకు వెళితే అతను ఇంజిన్ను పూర్తిగా విప్పి కార్బన్ పేరుకుపోయిన పార్ట్స్ను కెమికల్తో క్లీన్ చేసి తిరిగి ఫిట్ చేయడానికి కనీసం 2 నుంచి 3 రోజులు సమయం తీసుకుంటాడు. దాంతో మనకు సమయం, డబ్బు 2 వృధా అవుతాయి. అంతేకాకుండా ఒకసారి ఇంజిన్ను విప్పి బిగిస్తే దాని లైఫ్ 70% వరకు తగ్గిపోతుంది. సో ఇటువంటి సమస్యలకు చెక్ పెడుతూ హైడ్రోటెక్ అనే కంపెనీ వారు లేటెస్ట్ టెక్నాలజీతో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో ఒక సరికొత్త మెషిన్ను మార్కెట్లోకి అందుబాటులో తీసుకు